ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందరికి వంకాయ హార్వెస్ట్ కోసం వచ్చేసానండి. ఇప్పుడైతే మార్నింగ్ 6 అయింది. సో మా పిల్లలకి క్యారేజీ కోసం అని వంకాయలు కోద్దామని వచ్చాను. 3 డేస్ నుంచి అనుకుంటున్నాను వంకాయలు కోద్దాము, ఎక్కువ అయిపోయినాయని. సో అది వాళ్ళ కుదిరిందనమాట. అందుకని వాళ్ళ వంకాయలు హార్వెస్ట్ చేద్దామని వచ్చేసాను. చూసేయండి. చూసారు ఎంత బాగున్నాయో వంకాయలు, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇందులో ఇంకోటి ఏంటంటే ఒక్క పుచ్చు అనేది కూడా రావట్లేదండి. మనం ఇంట్లో పండిస్తున్నాం కదా, ఓన్లీ వాటరే కదా పెట్టేది, ఒక్క పుచ్చు కూడా రాదు. అదే మనం బయట కొన్నప్పుడు ఒక 4 కాయలన్నా పుచ్చులు వచ్చేస్తాయి. దీనికైతే అసలు ఒక్క పుచ్చు కూడా రావట్లేదండి. ఇది ఇప్పుడు నేను 4వ సారి వంకాయలు కోయడం. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇదిగోండి, చూసారా ఎంత పెద్దగా ఉందో? ఇవి అయితే బరువుకి కింద నేలకి అతుక్కుపోతాయి అన్నమాట. చూడండి, చిన్న చిన్న కాయలు బరువుకి ఉండలేక నేలకు ఉండిపోతున్నాయి. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి చెట్టు వంకాయలు అంటే. బయట తెచ్చినవి కాకుండా చెట్టు వంకాయలు అంటే బాగా ఇష్టము. కానీ ఈరోజు మంచి బాగా పట్టింది ఈరోజు. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇటు పక్కన వచ్చి కోసాను, ఇంకా లోపల కూడా ఉన్నాయి. ఇటు కూడా వచ్చినాయి. ఇవైతే ప్రస్తుతానికి నేను హార్వెస్ట్ చేయట్లేదు. ఇవి కొంచెం మెదాలన్నమాట. ఇదండి మా స్వీట్, ఇది మై న్యూ డాగ్. హాయ్ హాయ్. మా స్వీట్ అది. అటు వచ్చి మా కోళ్ళు అండి. ఇంకా చిన్న కోడలు కూడా డెలివరీ అయ్యాయి. ఇటు వచ్చి గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకుందాం. ఎంత ముద్దుగా ఉన్నాయి చూసారా. కలర్ ఇలా ఉంది కానీ కారం చాలా తక్కువ అండి, లైట్గా ఉంది కారం, అంత లేదు కారం. సో దానివల్ల కారం చాలా తక్కువ ఉంది ఈ మిరపకాయలకి. అందుకని ఇవే యూస్ చేస్తున్నా. పిల్లలకు కూడా కొంచెం కారం వేయాలి, కానీ కారం తక్కువ తినాలి కదా. ఇక్కడ కూడా అక్కడక్కడ వంకాయ చెట్లు ఉన్నాయి. ఇవి కూడా చిన్నగానే ఉన్నాయి.
అక్కడ మాకు ర్యాబిట్ కనిపిస్తుంది కదండి, అక్కడ దూరంగా ర్యాబిట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.